తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలతో మరో 4 ఎమ్మెల్యేల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తన ఛాంబర్లో ప్రారంభించారు. ఈ విచారణకు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్తో పాటు పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ తరపు న్యాయవాదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై జగదీష్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం ఈ విచారణ వాయిదా పడనుంది. తిరిగి ఈ నెల 12, 13వ తేదీలో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో 2 ఎమ్మెల్యేలపైన కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. బాసిత్, చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్ని గంటలకు ఈ విచారణ జరగనుంది? క్రాస్ ఎగ్జామినేషన్ ఎన్ని గంటల సమయంలో ఇది చేయనున్నది? మనోజ్, తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ 2వ విడత విచారణ కొనసాగుతుంది. నిన్న నేడు స్పీకర్ కార్యాలయంలో కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఆరోపణలు వస్తున్న ఎమ్మెల్యేల తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, కేపీ వివేకానంద, జి జగదీష్లను నిన్న విచారణ చేయగా నేడు కూడా హాజరు కావాలని స్పీకర్ కార్యాలయంలో నోటీసులు పంపింది. 2 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. ఈ స్పీకర్ మళ్ళీ తిరిగి ఈ నెల 12, 13వ తేదీలో కూడా వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయ వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఈ విచారణ నిన్నటి నుండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ చేస్తున్న స్పీకర్ నవంబర్ 6, 7, 12 మరియు 13 తేదీలో విచారణ కొనసాగనున్నట్టు తెలిపారు. ఇరువైపులా వాదనలు విననున్న స్పీకర్ ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అర్హత వేటు పిటిషన్ పై విచారణ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. నిన్నటి నుంచి 2వ దశ విచారణకు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ కింద నవంబర్ 6, 7, 12 మరియు 13 తేదీలో ఈ విచారణ కొనసాగుతుంది. టీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ, తెల్లం వెంకట్రావు భద్రాచలం, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. స్పీకర్ ఇరువైపుల వాదనలు వింటారు. తొలుత పిటిషనర్లు, ఆ తర్వాత ప్రతివాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రోజుకు 2 చొప్పున విచారణ కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కెమెరాల సమక్షంలో ఈ విచారణ కొనసాగుతుంది. మొదటి దఫా విచారణ సెప్టెంబర్ 29, అక్టోబర్ 1 నుండి మరియు అక్టోబర్ 24 తేదీలో జరిగింది. ఈ ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, కూడా మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను కూడా విచారించారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో అనర్హత పిటిషన్లపై విచారించడం ఇదే కూడా మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్లు, న్యాయవాదులు తమ వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్లు చేయనున్నారు. ఇటీవల 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఈసారి జరిగే ఈ విచారణలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. మనోజ్.
అలాగే బాసిత్ ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విచారణ ఒకవైపు జరుగుతుండగా మరోవైపు సుప్రీంకోర్టును కూడా స్పీకర్ కార్యాలయం గడువు అడిగినట్లు తెలుస్తుంది. మరో 2 నెలల సమయం కావాలనేసి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆదేశించింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే స్పీకర్ ఇరువైపుల వాదనలు కూడా వింటారు. ఆ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే వాళ్ళు వారిగా వాళ్ళపైన ఆ పిటిషనర్ల వాదనలు వింటున్నారు. ఈ వాదనలు ప్రతి వాదుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. రోజుకు 2 చొప్పున విచారణ కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా ఈ విచారణ కొనసాగే క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా దృష్టిలో ఉంచుకొని స్పీకర్ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మనోజ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.